మినిమలిజం అంటే అనవసరమైన దాన్ని అవాయిడ్ చేయటం. ఇట్స్ అబౌట్ సింప్లిసిటీ. మినిమలిస్ట్ని చూడండి, వాళ్ళలో ఒక ఎలిగెన్స్ ఉంటుంది. ఎందుకంటే అతను అవసరమైనవే దగ్గర ఉంచుకుంటాడు. వాళ్ళ ఇంట్లో కావాల్సిన సామాను మాత్రమే ఉంటుంది. వార్డ్రోబ్ ఓపెన్ చేస్తే 7 జతల బట్టలు మాత్రమే కనిపిస్తాయి. కానీ మన ఇళ్లలో బీరువా తెరవగానే గుట్టలుగా బట్టలు చీరలు మన కాళ్ళ మీద వచ్చి పడతాయి. 7 చీరలతో ఒక ఆడది బతకాలి అంటే ఖచ్చితంగా ఆవిడ దరిద్రంలో ఉండాలి, లేకపోతే కష్టం. సింపుల్గా బ్రతకడం మనకు రాదు. మినిమలిస్ట్ దగ్గర ఒక ఫోన్ ఉంటే అది పనిచేసినంతకాలం దాన్నే వాడతాడు. అంతేగాని మార్కెట్లోకి వచ్చిన ప్రతి వస్తువు కొనుక్కుంటూ పోరు. వీలైనంత తక్కువ స్పేస్లో ఉన్న ఇంట్లో ఉంటాడు. అసలు ఇల్లు ఎంత ఉండాలంటే, ఆ ఇంట్లో 3 ఉంటే ఆ 3 తడిగుడ్డ పెట్టి తుడుచుకునేంత ఇల్లు ఉండాలి. కానీ మనం తొడవలేనంత పెద్ద ఇంట్లో ఉండాలని ఉంటుంది మనందరికీ. 4 పనోళ్ళు, 4 డ్రైవర్లు, ఒక తోటమాలి, ఒక వాచ్మెన్, ఒక కుక్ అండ్ అంట్లు తోమడానికి ఒక ఆమె. అందుకే మినిమలిస్ట్ని చూసి మనం నేర్చుకోవాలి. లెస్ ఈజ్ మోర్ అని ఫీల్ అవుతారు వాళ్ళు. ఆ మైండ్ సెట్ రావాలి. లివింగ్ విత్ లెస్ ఫైనాన్షియల్ బర్డెన్స్ పెట్టుకుంటారు. ఊరంతా అప్పులు చేయరు. వాళ్ళ దగ్గర ఉన్నదాంతో వాళ్ళు హ్యాపీగా ఉంటారు. దే గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ద ఎక్సెస్ స్టఫ్. వాళ్ళు లైఫ్ని వీలైనంత వరకు సింప్లిఫై చేసుకుంటూ పోతారు. వాళ్ళ దగ్గర అనవసరమైనవి ఏంటి అని ఒక లిస్ట్ ఉంటుంది. అందులో పెళ్ళి కూడా ఉంటుంది. అదొక్కటి కమిట్ అయితే మినిమలిజం లేదు, గుడ్డు లేదు. నదిలోకి దూకేసినట్టే కొట్టుకుపోతుంటాం. ఎక్కడ ఆగుతాం ఎవరికి తెలియదు. అలా నదిలోకి దూకరు కాబట్టే మినిమలిస్టులు చాలా హ్యాపీగా ఉంటారు. లెస్ వర్రీ, లెస్ స్ట్రెస్. వాళ్ళు మెటీరియల్ థింగ్స్కి వాల్యూ ఇవ్వరు, కానీ రిలేషన్షిప్స్లో క్వాలిటీ టైం గడుపుతారు. దే వాల్యూ ఫ్రెండ్షిప్. లైఫ్లో చిన్న మూమెంట్స్ని ఎంతో ఎంజాయ్ చేస్తారు. వాళ్ళు ఎవరికి బర్డెన్ కారు, ఇంకొకరు వాళ్ళకి బర్డెన్ అయ్యేలా ఉంచుకోరు. అందుకే హెల్తీగా ఉంటారు, స్పిరిచువల్గా ఉంటారు. మినిమలిస్టులు లైఫ్లో చాలా సఫర్ అవుతారు అనే మిస్కన్సెప్షన్ ఉంది. నో, వాళ్ళు సఫర్ అవనివ్వరు. ఎవరి కోసం ఏది సాక్రిఫైస్ చేయరు. కింగ్డమ్స్, ఎంపైర్స్ క్రియేట్ చేసే పనిలో ఉన్న వాళ్ళందరికీ ఈ మినిమలిజం అర్థం కాదు. కానీ మీరు అనుకున్నట్టు జీవితంలో రకరకాల యుద్ధాలు చేసి రక్తాలు కారి చివరికి ఏదో ఒక రోజు ఒక పెద్ద కింగ్డమ్ తయారు చేస్తారు, సామ్రాజ్యం. అంత సామ్రాజ్యం చేతికొచ్చాక మీకు కలిగే జ్ఞానం మినిమలిజం. బుద్ధ ఇస్ ఎ మినిమలిస్ట్. ఒంటి మీద వస్త్రం, చేతిలో ఒక బౌల్, చెట్టు కింద ఉన్న నీడ. లైఫ్లో ఎంత సక్సెస్ అయినా చివరికి అందరం అలవాటు చేసుకోవాల్సింది మినిమలిజం. అది ఇప్పటి నుండి అలవాటు చేసుకుంటే మంచిది. అబ్రహాం లింకన్ కెంటకీలో చాలా పేద కుటుంబంలో పుట్టాడు. డబ్బులు లేక కేవలం 1 సంవత్సరం స్కూల్కి వెళ్ళాడంట. అంబేద్కర్ ఇంకా పేద కుటుంబంలో పుట్టాడు. స్ట్రీట్ లైట్స్ కింద చదువుకునేవాడు. స్టీవ్ జాబ్స్కి తినడానికి తిండి లేక
రోజు నడుచుకుంటూ వెళ్ళి హరే రామ హరే కృష్ణలో తినేవాడు. మనందరికీ ఇలాంటి స్ట్రగ్లింగ్ డేస్ ఉంటాయి. గుర్తొచ్చినప్పుడు కన్నీళ్ళు కూడా వస్తాయి. అవి తలుచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది. మనకి ఎప్పుడు సక్సెస్ వస్తుందా అని ఎదురు చూస్తుంటాం. ఏదో ఒక రోజు నువ్వు అనుకున్నది అయిపోతావు చూడు, అప్పుడు నిజమైన కష్టాలు మొదలవుతాయి. సక్సెస్ వచ్చినాకే అసలైన స్ట్రగ్లింగ్ డేస్ మొదలవుతాయి. ఎంప్లాయీగా ఉన్నప్పుడు హ్యాపీ, కంపెనీ పెట్టి చూడు దోలు తీరిపోద్ది. స్ట్రగ్లింగ్ డేస్లో మ్యాక్సిమం ఉంటే మెస్ ప్రాబ్లం, రూమ్ రెంట్ ప్రాబ్లం. అసలు ఈ కష్టాలే కావు. ఒక పూట తినకపోయినా ఏం కాదు, ఎండలో ఎండినా పర్లేదు, ఏదో తెలియని కసి పట్టుదలతో పరిగెడుతుంటాం. వారానికి ఒకసారి ఏ ఆదివారం ఓ 1/2 కేజీ చికెన్ తెచ్చుకుంటే పండగ. ఎప్పుడైనా ఎవడైనా ఒక చల్లని బీర్ ఇప్పిస్తే కార్నివాల్లా ఉంటుంది. నమ్మండి, దోస్ ఆర్ ద బెస్ట్ డేస్. కర్మ గాలి, మీరు అనుకున్న సక్సెస్ వచ్చేస్తే సంకనాగిపోతారు. స్ట్రగ్లింగ్ డేస్లో కష్టాలు తలుచుకొని ఎప్పుడూ కన్నీళ్ళు పెట్టుకోవద్దు, నవ్వుకోండి. ఆ రోజులు మళ్ళీ జీవితంలో రావు. మొదటిసారి కారు కొన్నప్పుడు రోజుకి 2 సార్లు తుడుస్తావు. కారులో అన్ని ఫ్యూచర్లు గుర్తుంటాయి. గీత పడితే తట్టుకోలేవు. వర్షం పడుతుంటే బయట కారు తడిచిపోతుందేమో అని కిటికీలను చూస్తుంటాం. అదే సక్సెస్ వచ్చినాక 5 స్టార్ హోటల్లో నువ్వు ఏం తింటున్నావో నీకు తెలియదు. ఆ రోల్స్ రాయిస్ కారు ఎప్పుడు ఎక్కుతున్నావో ఎప్పుడు దిగుతున్నావో తెలియదు. పెళ్ళాం పిల్లలు ఎలా ఉన్నారో ఎక్కడ ఉన్నారో తెలియదు. అప్పటికే సంకనాగిపోయిన నీ కిడ్నీ లివర్ గురించి అస్సలు తెలియదు. కావాలంటే సక్సెస్ వచ్చిన అడగని చెప్తాడు. మీ అందరికీ ఏదో రోజు సక్సెస్ వస్తుంది. అది వచ్చే లోపు మాత్రం ఎంజాయ్ ది స్ట్రగ్లింగ్ డేస్.